హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఖుషి బేబీ వ్లాగ్స్. ఫుడ్ ఫర్ సోల్, ఫ్లేవర్ ఫర్ సెన్సెస్. నేను బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియోలో మనం జనరల్గా చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా ఒక్కసారి ఈ ఎగ్ కర్రీని నా స్టైల్లో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇదైతే నాకు మా సిస్టర్ చేసి పెట్టారు. తను లాస్ట్ టైం నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఎగ్ కర్రీ చేసి ఇచ్చారు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. తన స్టైల్లో ఈ ఎగ్ కర్రీ చేసినప్పుడు నేను ఎగ్ అయితే ఫిదా అయిపోయాను. జనరల్గా నేను ఎగ్ని అంత ప్రిఫర్ చేయను. సో తన స్టైల్లో చేయడం వల్ల చాలా ఇష్టంగా తిన్నాను అనమాట. సో ఇవాళ నేను మన వ్యూవర్స్ కోసం నా స్టైల్లో రైస్ కుక్కర్లో ఈ ఎగ్ కర్రీ అనేది చేస్తున్నాను. దీనికోసం ఏమీ లేదండి, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్గా తీసుకుంటే చాలు. ఈ ఎగ్ కర్రీ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. వితౌట్ మసాలాతో మనం ఈ ఎగ్ కర్రీని చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ప్రోటీన్ ఫుడ్, చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. దీనికోసం మనం ముందుగానే ఒక బౌల్ తీసుకొని హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు అనేవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం ఆనియన్స్ ఎంత చిన్నగా కట్ చేస్తే మన కర్రీ అంత టేస్ట్గా వస్తుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆనియన్ చిన్నగా కట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఆనియన్స్ అనేవి వేగడం కోసం నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను అనమాట. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు నేను కరివేపాకుని యాడ్ చేస్తాను. నార్మల్గా అయితే మనం కరివేపాకుని స్టార్టింగ్లోనే యాడ్ చేస్తాము, కానీ నేను చేసేది రైస్ కుక్కర్లో కాబట్టి నాకు వెయిట్ అనేది కావాలి కాబట్టి నేను ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకుని వేయించుకున్నాను. తర్వాత 1 by 1 టమాటో, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes ఇవి బాయిల్ అయిన తర్వాత ఇందులో కొంచెం చిటికెడు పసుపు, అలాగే ఒక 2 tablespoon కారంని కూడా యాడ్ చేసుకోవాలి. మనం చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఆనియన్స్ అనేవి అడుగంటుతూ ఉంటుంది కాబట్టి ఒక 2 minutesకి ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అనేవి బాగా వేగిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఎగ్స్ని సెపరేట్ చేసుకోకుండా మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసి ఒక 5 minutes క్లోజ్లో ఉంచేసి మనకి వాటర్ కంటెంట్ అనేది మొత్తం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేంతవరకు కూడా ఉంచుకోవాలి. తర్వాత దీన్ని తీసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎగ్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే ఈ చిన్ని సాయం వల్ల నాకు ఇది ఎంతో యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.